లేటరల్ ఎంట్రీ అనేది యూపీఏ హయాంలో ప్రతిపాదించబడ్డ ఒక వ్యవస్థ. భారత ప్రభుత్వ విభాగాల్లో శాఖల్లో ప్రతిభావంతులైన నిపుణులను ఆహ్వానించాలని నాడు వీరప్ప మొయిలీ నేతృత్వంలోని ఒక కమిటీ చేసిన సూచన ఆధారంగా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి అనుగుణంగా తదుపరి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం కొంత లేటరల్ ఎంట్రీ పేరుతో కొంతమందిని ప్రభుత్వ విభాగాల్లో నియమించింది. అయితే ఇటీవల కాలంలో రాజ్యాంగ ఉల్లంఘన మీద ఇండియా కూటమి చేస్తున్న ఆరోపణలు, దాంతోపాటు రిజర్వేషన్ల రద్దు భారతీయ జనతా పార్టీ చేస్తోందని చేసిన విమర్శల నేపథ్యంలో ఈ రాజ్యాంగ ఉల్లంఘన, రాజ్యాంగ హక్కుల రద్దు, రిజర్వేషన్ల రద్దు లాంటి అంశాలు తీవ్రమైన చర్చనీయాంశాలుగా మారిపోయిన వేళ మరలా ఎన్డీఏ ప్రభుత్వం లేటరల్ ఎంట్రీ నోటిఫికేషన్ను జారీ చేసింది. నోటిఫికేషన్ జారీ కాగానే తాము గత 6-7 నెలలుగా పార్లమెంట్ ఎన్నికలకు ముందు నుంచి ఆరోపిస్తున్నట్లు రిజర్వేషన్లను పక్కన పెట్టి తనకు అనుకూలమైన వారిని నియమించుకోవడానికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వెంటనే ఇండియా కూటమి గుప్పించడం ప్రారంభించింది. రిజర్వేషన్లు అనేవి లేకుండా ఇలాంటి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎలా ప్రవేశపెడుతుందని, ఇదే కేంద్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని తెలియజేస్తోందని, ఒకవైపు ఉన్నత స్థానాలలో రిజర్వేషన్లకు సంబంధించిన వారు లేరని ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో దాన్ని సరిచేయాల్సింది పోయి రిజర్వేషన్లు అనేవే ప్రస్తావించకుండా లేటరల్ ఎంట్రీ ఎలా నోటిఫికేషన్ జారీ చేస్తారని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించడం ప్రారంభించారు. దీంతో గందరగోళానికి లోనవ్వడం భారతీయ జనతా పార్టీ వంతైంది. అసలే ఈ మొత్తం వ్యవహారం ఒక పెద్ద రాద్ధాంతంగా మారి ఎన్నికలలో తమ ఫలితాలపై ప్రభావం చూపిన వేళ ఎన్డీఏ ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఆలోచించి నడుచుకుంటే బాగుండేదేమో. అలా కాకుండా యథాలాపంగా ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన వేళ దానిపై ప్రతిపక్షాలతో పాటు ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పక్షాలు కూడా పెదవి విరిచిన సందర్భంలో ఆ నోటిఫికేషన్ను రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఎన్డీఏ ప్రభుత్వానికి ఏర్పడింది. ఇది ఖచ్చితంగా ఒక రాజకీయ అంశమే. నిపుణులను ఆహ్వానించాలి అన్నది నాటి గత యూపీఏ ప్రభుత్వము తీసుకున్న నిర్ణయం, దాన్ని ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగించింది. కానీ ఈ రిజర్వేషన్లనే అంశం పూర్తిగా రాజకీయ అంశంగా మారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఎన్నికలను ప్రభావితం చేసే విధంగా మారిన వేళ దానిని దృష్టిలో పెట్టుకోకుండా ఈ లేటరల్ నోటిఫికేషన్ను విడుదల చేయడం కొంత ఎన్డీఏ ప్రభుత్వ దూరదృష్టి లోపాన్ని తెలియచేస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని వెంటనే విత్డ్రా చేసుకోవడం కూడా ఈ దూరదృష్టి లోపాన్ని ధృవీకరిస్తోంది. ఇదే విషయాన్ని ప్రతిపక్షాలు కూడా స్పష్టం చేశాయి. ఏది ఏమైనప్పటికీ రాబోయే రోజుల్లో ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీ ప్రభుత్వం తాము తీసుకునే నిర్ణయాలు ఏ రకంగా తీసుకోవాలి, ఎవరితో సంప్రదించాలి, ఏ రకంగా ఆలోచించాలి అన్న విషయం ఈ లేటరల్ ఎంట్రీ మరోమారు స్పష్టం చేస్తోంది. తామంతట తాము అన్ని నిర్ణయాలు తీసుకోలేమన్న విషయాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ఇది గుర్తు చేస్తుంది. ఈ విషయాన్ని గుర్తు చేసుకుని ప్రతి చోట ఇలాంటి చర్చ రాకుండా ఈ చర్చను తప్పుదోవ పట్టించేవారున్నారనే విషయాన్ని గ్రహించి ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలి. లేకుంటే ప్రతిపక్షాలు చేస్తున్న రాజ్యాంగ ఉల్లంఘన ఆరోపణలు, రిజర్వేషన్ల వ్యతిరేక నినాదాలు బలపడతాయి. అది ఎన్డీఏ ప్రభుత్వ ఉనికికే ప్రమాదంగా మారే అవకాశం లేకపోలేదు.